స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే అమ్మా, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ 10th క్లాస్ వాళ్ళకి 35 లో ఉన్న ఇమాజిన్ యువర్ సెల్ఫ్ అని ఒకటి ఇస్తారు. అవి మనం చెక్ చేద్దాం. చాలా మట్టుకు చెప్పాను, ఇది ఇప్పుడు బోలే కోసం ఇచ్చాడు, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్, సో వాట్ డస్ ఇట్ మ్యాటర్, ఈస్ వైఫ్ రిప్లైడ్. 45 or 50 does not, it is not great age for man. We are lucky that he is from another village and does not know about her pokemarks and their lack of sense. If we don't accept this proposal, she may remain unmarried all her life. So Boli has overheard of after that they were going to give her an old man, old and lame man. She at once remembered how she had been discriminated by her parents since her childhood. సో తల్లి మాటలు విన్న బోలికి వారు ఆమెను ముసలివాడికి కుంటివాడికి ఇవ్వబోతున్నారని అర్థమైంది. సో చిన్నప్పటికి నుంచి తన తల్లిదండ్రులు పక్షపాతం చూపిస్తూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి బోలేకి మిగతా పిల్లలందరూ ఒకలా చూసి బోల్ మాత్రం ఒకలా చూసేవారు. ఆ మొహమ్మద్ మచ్చలు ఉండడం చూసి, పోక్ మార్క్స్. అంటే చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు ఎలా పక్షపాతం గురవుతున్నారో ఆమెకు ఒక్కసారిగా గుర్తొచ్చింది బోలేకి. సో చాలా బాధపడుతుంది. అంటే ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, సో ముసలివాడికి కుంటివాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, లేమ్ మ్యాన్. సో బోలి ఎలా బాధపడుతుంది, ముసలివాడికి కుంటివాడికి నేను ఇచ్చి పెళ్లి చేస్తున్నారు మా తల్లిదండ్రులు అని బోలి ఇప్పుడు బాధపడుతుంది. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బి బోలి అండ్ డిస్క్రైబ్ యువర్ ఫీలింగ్స్ అండ్ హౌ యూ హ్యాడ్ బీన్ డిస్క్రిమినేటెడ్ బై యువర్ పేరెంట్స్. సో మిమ్మల్ని మీరు బోలిగా ఊహించుకోండి, మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎలా పక్షపాతం గురి చేశారో మీ భావాలను వివరించండి అని చెప్తున్నారు. అంటే మనల్ని గోలిగా ఊహించుకొని మన ఫీలింగ్స్ రాయమంటున్నారు. అండ్ మన ఇంకా ఏం చెప్తుంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలాగా వివక్షకు అంటే పక్షపాతం గురి చేశారో మీ భావాలు వివరించని చెప్తున్నారు. ఇది మెయిన్ కంటెంట్. ఇప్పుడు నెక్స్ట్, ఐఎమ్ డౌన్ క్యాస్ట్, నేను నిరాశకు గురయ్యాను. హౌ కెన్ ఐ డిస్క్లోజ్ మై wretched అండ్ సడన్ ఫీలింగ్స్ అబౌట్ మై లైఫ్. సో అంటే డౌన్ క్యాస్ట్ అంటే ఏంటి, నిరాశకు గురవడం. అండ్ ఐఎమ్ డిజెక్టెడ్ అంటే ఏంటి, దౌర్భాగ్యం. హౌ కెన్ ఐ డిస్క్లోజ్ మై wretched అండ్ సడన్ ఫీలింగ్స్ అబౌట్ మై లైఫ్. నేను నిరాశకు గురయ్యాను, నా జీవితం గురించి నా దౌర్భాగ్యం మరియు నీచమైన భావాలను నేను ఎలా వెల్లడించగలను అని చెప్తున్నారు. సో సడన్ ఫీలింగ్స్ అంటే ఏంటి, నీచమైన భావాల్ని సడన్ ఫీలింగ్స్ అని అంటారు. సో wretched అంటే ఏంటి, దౌర్భాగ్యం అంటారు. ఎలా నేను వెల్లడించగలను. డిస్క్లోజ్ అంటే ఏంటి, వెల్లడించడం అని చెప్తున్నారు. సో డౌన్ క్యాస్ట్, డిజెక్టెడ్ అంటే ఏంటి, నిరాశపడటం. సో ఐఎమ్ ఏ డ్యామ్డ్ చైల్డ్ అంటే ఏంటి, నేను ఒక శాపానికి గురైన దాన్ని అని బాధపడుతుంది బోలే. అట్ బర్త్ ఐ వాస్ టోల్డ్ ఐ వాస్ ఫెయిర్ అండ్ ప్రెటీ. సో ఇంకా ఏం చెప్తున్నారంటే, పుట్టినప్పుడు నేను అందంగా మరియు అందంగా ఉండేవాడిని అని చెప్తుంది. బట్ వెన్ ఐ వాస్ 2 years old ఐ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ ఎ స్మాల్ పాక్స్. కానీ నాకు 2 ఏళ్ల వయసులో నాకు మసూచి వ్యాధి వచ్చింది. అంటే మచ్చలుగా వచ్చేస్తుంది, అమ్మవారు అంటారు అది. ఎక్సెప్ట్ మై ఐస్ మై ఎంటైర్ బాడీ వాజ్ డిఫేస్డ్ బై డీప్ పోక్ మార్క్స్. ఇంకా ఏం చెప్తుందంటే, నా కళ్ళు తప్ప నా శరీరం మొత్తం డీప్ గా, చాలా లోతుగా, ఎక్కువగా పోక్ మార్కులతో పాడైపోయింది అని చెప్తుంది. ఫర్దర్ మోర్ ఐ కుడ్ నాట్ స్పీక్ టిల్ ఐ వాస్ 5. ఇంకా నేను 5 ఏళ్ళ వరకు మాట్లాడలేకపోయాను అని చెప్తుంది. వెన్ ఐ ఫైనల్లీ వాజ్ ఏబుల్ టు స్పీక్ ఐ షటర్డ్ అండ్ స్టామర్డ్. సో చివరకు నేను మాట్లాడగలిగినప్పుడు నేను నత్తిగా, స్టామర్డ్ అంటే నత్తిగా మరియు తడబడడం. సో షటర్డ్ అంటే తడబడటం అని, నత్తిగా మరి తడబడుతూ మాట్లాడుతున్నాను. సో చివరకు నేను మాట్లాడగలిగినప్పుడు నేను నత్తిగా మరియు తడబడుతూ మాట్లాడగలుగుతున్నాను అని చెప్తుంది. ఐ వాజ్ నాట్ ఎలక్వెంట్ అండ్ ఐ కుడ్ నాట్ ఆర్టికులేట్. ఇంకా ఏం చెప్తుందంటే, నేను అనర్గళంగా ఎలక్వెంట్ ఏంటి తెలుసా, అనర్గళంగా అంటే తడబడి లేకుండా మాట్లాడు. అలా నేను మాట్లాడలేదు. ఐ వాజ్ నాట్ ఎలక్వెంట్, ఐ కుడ్ నాట్ ఆర్టికులేట్ కూడా అంతే, తడబడి లేకుండా మాట్లాడడం. ఆర్టికులేట్ అంటే పర్ఫెక్ట్ గా మాట్లాడడం, తడబడి లేకుండా. ది అదర్ చిల్డ్రన్ యూస్ టు మేక్ ఫన్ ఆఫ్ మీ, మిమిక్ మీ అండ్ టీజ్ మీ అండ్ రెడిక్యూల్ మీ అని చెప్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే, ఇతర పిల్లలను ఎగతాళి చేయడం, అనుకరించడం. ఎగతాళి చేయడం అంటే నా మీద ఎగతాళి చేయడం. మిమిక్ అంటే అనుసరించడం. నేను ఏది మాట్లాడితే మళ్ళీ నాలాగా బిహేవ్ చేసి మాట్లాడడం. టీజ్ మీ, టీజ్ అంటే ఏంటి, ఏడిపించడం. సో ఇలాంటివన్నీ కూడా
చేశారు. రెడిక్యూల్ మీ కూడా అంతా కూడా ఎటకారించడం, ఏడిపించడం అంటారు కదా! అది రెడిక్యూల్ మీ. సో, అలా చేసేవారు నా ఒక తోటి పిల్లలు. సిన్స్ ఐ కుడ్ నాట్ స్పీక్ ఎలోక్వెంట్‌లీ ఐ వాస్ కాల్డ్ బోలీ. సో, నేను అనారోగ్యంగా మాట్లాడలేను కాబట్టి నన్ను బోలీ అని పిలిచేవారు అని చెప్తుంది. ఎలోక్వెంట్‌లీ అంటే అనారోగ్యంగా తప్పులు లేకుండా పర్ఫెక్ట్‌గా మాట్లాడు. నేను అలా మాట్లాడలేదు. తిను అలా మాట్లాడలేదు. సో, అందుకే బోలీ అని పిలిచేవారు. ఐ హావ్ ఫర్గాటెన్ టు సే మై రియల్ నేమ్. ఐఎమ్ సులేఖ. సో, చెప్పడం మర్చిపోయాను. నేను నా అసలు పేరు నేను సులేఖ అని చెప్పడం మీకు మర్చిపోయాను అని చెప్తుంది. అబ్బే వి వర్ 7 ఇన్ టోటల్. 3 బ్రదర్స్, 3 సిస్టర్స్ అండ్ మీ ద లాస్ట్ వన్. ఇంకా ఏం చెప్తుంది అంటే మేము మొత్తం 7 ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరిమణులు మరియు నేను లాస్ట్ వన్ చివరిది అని చెప్తుంది. మై బ్రదర్స్ వేర్ సెంట్ టు సిటీ టు పర్స్యూ దేర్ స్టడీస్. మా ఇంట్లో మాకు పక్షపాతం చూపిస్తూ ఉండేవారు. ఎలా అంటే నా సోదరులు వాళ్ళ చదువులను కొనసాగించడానికి నగరానికి పంపారు మా తల్లిదండ్రులు అని చెప్తుంది. ఆల్ మై ఎల్డర్ సిస్టర్స్ వర్ మ్యారీడ్. నా అక్కలందరూ కూడా మ్యారేజ్ అయిపోయారు. దెన్ ది తహసీల్దార్ కంపెల్డ్ మై ఫాదర్ టు సెండ్ మీ టు స్కూల్. తహసీల్దార్ అంటే గ్రామ పెద్ద. తహసీల్దార్ గారు ఏం చెప్పారు అంటే తహసీల్దార్ ఫుల్ గా కంపెల్డ్ అంటే ఒత్తిడి చేయడం. అంటే అస్తమాను ఏమని చెప్పేవారంటే వాళ్ళ తహసీల్దార్ ఒత్తిడి చేశారు, కంపెల్డ్ చెప్పడంతో మా నాన్నగారు కూడా నన్ను బడికి పంపారు. హ్యాడ్ బిన్ సెంట్ టు స్కూల్ డిస్పైట్ ది అవుట్రైట్ డెనిల్ ఆఫ్ మై మదర్. మా అమ్మ పూర్తిగా నిరాకరించినప్పటికీ నన్ను పాఠశాలకి పంపారు అని చెప్తున్నారు. సో మై మదర్ ఆల్వేస్ యూస్ టు హ్యూమిలేట్ మీ. మా అమ్మ కాల్ మీ విట్లెస్, హేట్ మై రెపల్సివ్ అండ్ డిస్ఫగర్డ్ ఫేస్. ఏమని చెప్తుంది అంటే మా అమ్మ ఎప్పుడు నన్ను అవమానించేది. హ్యూమిలేట్ అంటే అవమానించడం. ప్లస్ తెలియని దానిగా మా అమ్మ నన్ను పిలిచేది. హేట్ మై రిపర్సనెంట్ అసహాయంగా ఉన్నానని, నేను అసహాయంగా ఉన్నానని చెప్పి నన్ను అసహించుకుంది. ఇంకా రెపల్సివ్ నన్ను చాలా ఇబ్బంది పెట్టేది, నన్ను చాలా నీచంగా చూసేది. ఒక ఫేస్ డిస్ఫిగర్డ్ ఫేస్ చూసి, డిస్ఫిగర్డ్ అంటే ఏంటి, స్పాయిల్ ది అట్రాక్టివ్నెస్ ఫేస్ లో అవన్నీ చూసి నన్ను నశించుకునేది. మా అమ్మకి నన్ను అవమానపరిచేది, ఇవన్నీ చేసేది నా ఒక అట్రాక్టివ్ లేని ఫేస్ చూసి, అది డిస్ఫిగర్డ్ ఫేస్ చూసి అని చెప్తుంది. ఇట్ కట్స్ వౌండ్ ఇన్ మై హార్ట్ అని చెప్పి నా గుండెల్లో ఇలాంటి సన్నివేశాలన్నీ కూడా నా గుండెల్లో గాయంగా చేసింది. ఐ యూస్ టు క్రై ఇన్ సీక్రెట్. నేను రహస్యంగా ఏడ్చేవాడిని ఎవరికి తెలియకుండా. ఐ యూస్ టు బ్లేమ్ మై ఫేట్. ఎప్పుడు కూడా నేను నా విధిని నిందించాను, నా ఫేట్ నేను నిందిస్తుండేవాడిని. ఐ యూస్ టు ఆస్క్ గాడ్ వై హీ హ్యాడ్ మేడ్ మై అగ్లీ అండ్ హైడియస్. సో అప్పుడు దేవుని నేను ఏమని అడిగాను అంటే నిందించాను, ఎందుకు నన్ను ఇంత అగ్లీగా చేసావు, ఎందుకు నన్ను ఎవరికి నా మొహం చూపించుకోలేకుండా చేసావని దేవుని నిందించాను. మదర్ హూ సపోజ్ టు బి అన్ ఇన్కర్నేషన్ ఆఫ్ గాడెస్ అండ్ ఎపిటమ్ ఆఫ్ ఆల్ లవ్ అండ్ ఎఫెక్షన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ మీ. మదర్ అంటే ఎవరు, ఆప్యాయతలకు దేవత లాంటి అవతారు అమ్మ అంటే భావిస్తారు అందరూ. మరియు ఆప్యాయతలకు ప్రతిరూపం అమ్మ. ప్రేమకి ఎఫెక్షన్ కి ఒక గుర్తింపు. కానీ నా పట్ల ఎప్పుడు కూడా ఎఫెక్షన్ అంటే ప్రేమ నా వైపు చూపించలేదని బాధపడుతుంది. మోర్ ఎవర్ షీ ట్రైస్ టు గెట్ రిడ్ ఆఫ్ మీ గివింగ్ టు ది అన్ ఓల్డ్ అండ్ లేమ్ మ్యాన్ ఇన్ మ్యారేజ్. ఇంకా నా మీద ప్రేమ చూపించడే కాక నా పట్ల ఎటువంటి ప్రేమ మరియు ఆప్యాయత లేదు. పైగా ఆమె నన్ను భద్రించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒక ముసలివాడిని కుంటివాడికి ఇచ్చి పెళ్లి చేసింది అని చెప్తుంది బోలి బాధపడుతూ. బట్ నౌ హ్యావింగ్ బీన్ ట్రైన్డ్ అండ్ టాట్ వెల్ బై ది మెగ్మానిమస్ టీచర్స్. అంటే మెగ్మానిమస్ అంటే తెలుసా, మహానుభావులైన టీచర్స్ అంటే చూద్దాం. బట్ నౌ హ్యావింగ్ బీన్ ట్రైన్డ్ అండ్ టాట్ వెల్ బై ది మెగ్మానిమస్ టీచర్స్ ఏమని చెప్తుంది అంటే, కానీ ఇప్పుడు మహానుభావులైన ఉపాధ్యాయులచే బాగా నేను శిక్షణ పొందాను. నేను ఇప్పుడు బోలిని కాదు. సో నేను ఒకప్పుడు బోలినే, కానీ ఇప్పుడు మా టీచర్స్ నన్ను మంచి మార్గంలో నడిపిస్తున్నారు. ఆ టీచర్స్ ఎప్పుడు రుణపడి ఉంటాను. మహానుభావులైన ఉపాధ్యాయులు నాకు బాగా శిక్షణ ఇచ్చారు. సో నేను ఇప్పుడు ఒకప్పుడు బోలిని కాదని గర్వంగా చెప్తుంది. నౌ ఐ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ. నా టీచర్ సహాయంతో నేను ఇప్పుడు అనర్గళంగా తప్పులు లేకుండా మాట్లాడగలను. ఐఎమ్ నో లాంగర్ విట్లెస్ అండ్ ఐఎమ్ నౌ లిటరేట్ అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తుందంటే, ఐఎమ్ నో లాంగర్, నేను ఒక
నేను బాగా శిక్షణ పొందాను. నేను ఇప్పుడు తెలివి తక్కువ దాన్ని కాదు, తెలియలేని దాన్ని కాదు. నేను అక్షరరాస్యుడిని. అంటే నేను బాగా చదవగలను, ఏదైనా చేయగలను, ఏదైనా మాట్లాడగలను. ఐ కెన్ నౌ టీచ్. నేను బోధించగలను. ఐ క్యాన్ బి ఎ టీచర్ విత్ మై విజ్డమ్. సో నా తెలివితేటలతో నేను టీచర్ గానే ఉండగలను చెప్తుంది. ఐఎమ్ నాట్ ఏ డిఫరెంట్ వన్ బట్ కాన్ఫిడెంట్ యంగ్ ఉమెన్. ఐఎమ్ నాట్ నవ్ ఏ డిఫరెంట్ వన్. సో నేను ఇప్పుడు డిఫరెంట్ ఆత్మవిశ్వాసం లేకపోవడం. నేను ఇప్పుడు ఆత్మవిశ్వాసం లేని దాన్ని కాదు. ఆత్మవిశ్వాసం లేకపోవడానికి డిఫరెంట్ అంటారు. నేను ఇప్పుడు అది కాదు. నేను ఆత్మవిశ్వాసం లేని దాన్ని కాదు. ఇప్పుడు నేను ఫుల్ గా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. కాన్ఫిడెంట్ యంగ్ ఉమెన్ ఉన్నాను. ఐఎమ్ నౌ ఎంపవర్డ్. నేను ఇప్పుడు శక్తివంతంగా ఉన్నాను. ఎంపవర్డ్ అంటే శక్తివంతంగా ఉండడం. మై ఫాదర్ ఇస్ ఆఫరింగ్ 5,000 rupees టు దట్ లేమ్. సో ఓల్డ్ డిసెంబర్. సో ఇంకా ఏం చెప్తుందంటే బోలి, ఆ కుంటి ముసలి బిషంబరంకి మా నాన్న 5,000 రూపాయలు ఇస్తున్నాడు కట్నంగా అని చెప్తుంది. సో బిషంబర్ అంటే బోలిని పెళ్లి చేసుకుని కుంటివాడు. సో హీ చీట్. అతను ఒక మోసగాడు. ఐ డోంట్ అలౌ మై ఫాదర్ టు బి డిసీవ్డ్. నేను మా నాన్నని మోసం చేయనివ్వను అని చెప్తుంది. ఎందుకంటే ఒకప్పుడు అంటే మోసం, ఎవరైనా ఎవరైనా ఫ్యామిలీ మోసం చేసినా పట్టుకునేది కాదు. ఇప్పుడు చదువుకుంది కాబట్టి ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు మంచి మాటలు చెప్తున్నారు తనకు బాగా అర్థమైంది. బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో దట్స్ వై ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పియర్. సో ఐ థ్యాంక్ మై టీచర్స్ టు మేక్ మీ ఎంపవర్డ్. సో నన్ను బాగా చేసినందుకు, నన్ను మంచిగా తీర్చిదిద్దేందుకు నా గురువులకి ధన్యవాదాలని చెప్తుంది బోలే. సో ఇదమ్మ బోలే చాలా మంచి లెసన్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. ఏంటంటే, నిరాశకు గురయ్యాను. నా జీవితం గురించి నా దౌర్భాగ్య మరియు నీచమైన భావాలను నేను ఎలా వెల్లడించగలను. సో నేను ఒక శాపానికి గురైన దాన్ని. పుట్టినప్పటి నుండి నేను చాలా అందంగా ఉండేవాడిని. కానీ నాకు 2 ఏళ్ల వయసులో నాకు మసూచి వ్యాధి వచ్చింది. నా కళ్ళు తప్ప నా శరీరం మొత్తం అంతా కూడా డీప్ పోకుమార్స్ తో పాడైపోయింది. కానీ నేను 5 ఏళ్ల వరకు మాట్లాడలేకపోయాను. చివరికి నేను మాట్లాడగలిగినప్పుడు నేను నత్తిగా మరియు తడబడుపుతూ మాట్లాడాను. నేను అనార్గళంగా మాట్లాడలేకపోయాను. ఇతర పిల్లలు నన్ను ఎగతాళి చేయడం, కామెంట్ చేయడం, కమ్మగడ్డ అవన్నీ మొదలు పెట్టేవారు. నేను అనార్గళంగా మాట్లాడలేను కాబట్టి నన్ను బోలి అని పిలిచేవారు. నా అసలు పేరు మర్చిపోయాను చెప్పడం. అసలు పేరు ఏంటంటే, నా అసలు పేరు సులేఖ. మీకు చెప్పడం మర్చిపోయాను. మేము మొత్తం 7 మా ఫ్యామిలీలో. నాకు 3 బ్రదర్స్ అండ్ 3 ఎల్డర్ సిస్టర్స్ ఉండేవారు. నేను చివరిదాన్ని. చదువుల కోసం మా ఫాదర్ మదర్ నుంచి మా మన్నీల్ని పట్టణానికి పంపించారు. నా అక్కలందరికీ పెళ్లిళ్ళు చేశారు. పెళ్లిళ్ళు మాత్రం చేసేసారు అని చెప్తుంది. మా అమ్మ పూర్తిగా నన్ను ఎప్పుడూ కూడా నశయిస్తూ ఉండేది. మా ఊళ్ళో తహసీల్దార్ గారు మా నాన్నగారికి ఒత్తిడి చేయడంతో నన్ను స్కూల్కి పంపించడానికి ఒప్పుకున్నారు. కానీ నన్ను స్కూల్కి పంపించడం ఎప్పుడు కూడా మా అమ్మకి ఇష్టం లేదు. ఎప్పుడు నన్ను నిందిస్తూ ఉండేది, నన్ను తిడుతూ ఉండేది. అమ్మ అంటే దేవతతో సమానం. తల్లి ప్రేమగా చూసుకోవాలి. కానీ నాకు తల్లి ప్రేమ ఎప్పుడు దక్కలేదు. ఎప్పుడు నన్ను తిడుతూనే ఉండేది. నా తల్లి ప్రతిదానికి హింస పెడుతూనే ఉండేది. నా పట్ల ఎటువంటి ప్రేమ మరియు ఆప్యాయత లేదు మా తల్లికి. ఇంకా నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేది. నన్ను ఒక ముసలివాడికి, కుంటివాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. కానీ ఇప్పుడు నేను మహానుభావులు అయిన ఒక టీచర్స్ ద్వారా నేను బాగా శిక్షణ పొంది బోధించబడిన ఒక మంచి గొప్ప వ్యక్తిని అయ్యాను. బికాస్ ఆఫ్ మై టీచర్స్. ఇప్పుడు నేను అనార్గళంగా మాట్లాడగలను తప్పు లేకుండా. నేను తెలియలేని వాడిని కాదు. నేను ఇప్పుడు చాలా లిటరేచర్ అంటే అక్షరరాస్యుడిని. నేను బాగా చదవగలను, బాగా నేర్చుకోగలను, చదువు చెప్పగలను, నేను బాగా మాట్లాడగలను, నేను ఇప్పుడు బోధించగలను, నా తెలివితేటలతో నేను ఉపాధ్యాయురాలుగా కూడా ఉండగలను అని. ఇప్పుడు నేను డిఫరెంట్ కాదు, నేను ఆత్మవిశ్వాసం లేనిదాన్ని కాదు. ఇప్పుడు నేను చాలా ఫుల్ ఆత్మవిశ్వాసంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాను. నేను ఇప్పుడు శక్తివంతంగా ఉన్న మహిళని. ఆ కుంటి ముసలి డిసెంబర్కి మా నాన్న 5,000 రూపాయలు కట్నంగా ఇస్తున్నాడు. అతను మోసగాడు. నేను మా నాన్నని మోసం చేయనివ్వను. నన్ను బాగా చేసినందుకు, నన్ను ఇంత మంచి స్థాయిలో పెట్టినందుకు మా గురువులకు ధన్యవాదాలను బోలే కన్క్లూడ్ చేస్తుంది. ఓకేనమ్మా, ఇది హోప్ అండర్స్టాండ్. ఇది బోలే. సో బోలే కోసం ఇమాజిన్ చేసుకొని రాయమంటే ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ ఫ్యామిలీ పర్పస్ లో ఈ సిచ్యువేషన్స్, ఈ సినారియో అంతా రాస్తే మీకు మంచి మార్క్స్ అని, ఫుల్ మార్క్స్ అని పడిపోయే అవకాశం ఉంది. పడిపోతాయి కూడా మాక్సిమం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.